ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా చిత్తూరు జిల్లా మరియు తిరుపతి జిల్లాలో మామిడి రైతుల బాధలు అనేవి వర్ణాతీతం. ఏ విధంగా అయితే రైతులు తమ పంటను ఎంతో కష్టపడి ఎంతో పగలనక రేయనక వారు ఎండలో వానలో ఏ విధంగా అయితే ఆ పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని సరిగా అమ్ముకోలేక తోతాపురి కాయలైతే కిలో ₹1 కూడా పలకని పరిస్థితి ఉందంట. కర్ణాటకలో కూడా ఇదే పరిస్థితి ఉంటే కుమారస్వామి అనే కేంద్ర మంత్రి వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వారికి బాసటగా నిలిచారు. మన రాష్ట్రంలో మాత్రం అటు జనసేన, తెదేపా, బీజేపీ మహాకూటమిగా పొత్తులో ఉన్నా కూడా వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్ రాయలసీమ రైతులని ఆదుకోవట్లేదు అనే బాధ రైతుల నుంచి వినిపిస్తుంది. ఎన్నో లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది కానీ పల్ప్ ప్రాసెసింగ్ కంపెనీలు కానీ ఇతరులు కానీ ఏమీ చేయటం లేదు. రాష్ట్రం కూడా ఏదో ₹4 ఎక్కువగా కొంటున్నాము లేదా ₹12 ధర పలుకుతుంది అని చెప్తున్నా ఎటువంటి న్యాయం కూడా వారికి జరగడం లేదు. దయచేసి మీరు పైన చూస్తున్న వీడియోలో రైతుల బాధలు అనేవి వర్ణనాతీతం. ఈ పోరాటంలో మనం ముందుండే విధంగా మీరు సహకరిస్తారని ఏమీ లేదు. మీరు రైతన్నలకు వారి కన్నీరు తుడవడానికి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం అప్పుడు మన రైతన్నల బాధ ప్రభుత్వం దృష్టి వరకు తీసుకెళ్లొచ్చు. ఈ షార్ట్ వీడియోనే కాక ఒక లాంగ్ వీడియో లింక్ మీకు పెడుతున్నాను. ఏదైతే రైతన్నలు పడుతున్న బాధ, ఎన్ని లక్షల ఏదైతే టన్నుల పంట పండిందో, ఏ విధంగా రోడ్ల మీద వారు వేస్తున్నారో, ఏ విధంగా ప్రభుత్వం స్పందించాలో అదంతా లాంగ్ వీడియో వివరించాను. దయచేసి అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.